హాయ్ ఫ్రెండ్స్, భూమి మీద శక్తివంతమైన ప్రాణి ఏది అంటే మనిషి అని చెప్పుకుంటాం. ఆలోచనా శక్తి కలిగిన మానవుడు, ఎన్నో ఆవిష్కరణలు చేసిన మానవుడు, అంతరిక్షంలోకి ప్రయాణించిన మానవుడు, నిత్యం కొత్త సాంకేతికతల్ని ప్రవేశపెడుతున్న మానవుడు తక్కిన జీవులన్నిటిలోకి బలమైన వాడిగా తయారయ్యాడు. మనిషి మెదడు చురుగ్గా ఆలోచించగలదు, తెలివితేటలతో ప్రవర్తించగలదు. తన చుట్టూనే కాదు, సుదూర అంతరిక్షంలోనూ జరిగే చర్యలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ప్రతి చర్య చేయగలిగే సత్తా కలిగినవాడు. బ్రహ్మాండంలో ఒక్క మన భూమి మీద తప్ప వేరెక్కడా కూడా జీవం ఆనవాలు ప్రస్తుతానికైతే లేదు. ఉందనే ఊహ, ఉండొచ్చనే తర్కం తప్ప మనిషి లాంటి ఆలోచనాపరుడైన జీవాన్ని మనం ఇంతవరకు కనిపెట్టలేకపోయాం. ఒకవేళ ఉన్నా ఎక్కడో చేరలేని దూరాల్లో ఉన్నారేమో తెలియదు. జీవం ఇలానే ఉండొచ్చని కూడా లేదు కదా. మన ఆవులాగా, మన కోతిలాగా, మన సింహంలాగా, మన సీతాకొక చెలుకలాగా, మన ఏనుగులాగా, మన తిమింగలంలాగా, మన పావురంలాగా, మన నెమలిలాగా, మన మంచు ఎలుగులాగా, మనలాగా అంటే మనిషిలాగా ఉందని మనకేమన్నా తెలుసా? తెలీదు. అలా ఉండకపోవచ్చు కూడా. అయితే భూగ్రహం మీద మనిషి ఎలా పుట్టాడు మరి? మన పూర్వీకుడైన ఆది మానవుని జన్మకు కారణమేంటి? అలా వృద్ధి చెందుతూ ఇప్పుడు తెలివైన ఆధునిక మానవుడిగా ఎలా ఎదిగాడన్నది చాలా ఆసక్తికరం. భూ ఆవిర్భావం నుంచి భూమి మీద జీవం లేదు. జీవం మొదలైనప్పటి నుంచి భూమి మీద మనిషి లేడు. రాకాసి బరులు తిరిగిన సమయంలో మనిషి ఉండుంటే బతికి బట్టకట్టి ఉండగలిగేవాడా? ఒకవేళ మనిషి ఉన్న డైనోసార్లతో పాటు మనిషి అంతమైపోయి ఉండేవాడు. కాబట్టి డైనోసార్ల అంతర్ధానం తర్వాతనే మానవుడు ఈ భూమి మీదకు వచ్చి ఉండాలి అనడంలో తర్కం కనిపిస్తోంది. అయితే మొట్టమొదటి మానవుడు భూమి మీదకు ఎలా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడన్నది ఆసక్తికరం. భూమిది ప్రతి ప్రాణి తన పూర్వీకుల నుంచి కొనసాగటం కానీ, లేదా పూర్వీకుల నుంచి అభివృద్ధి చెంది ఇప్పుడున్నట్లుగా మార్పు చెందడం కానీ జరిగింది. దీన్నే జీవ పరిణామం అంటున్నాం. శాస్త్రవేత్తల విస్తృత పరిశోధనల తర్వాత భూమి మీద తొలి జీవం సముద్రంలో ఏర్పడిందని నిర్ధారించారు. ఇప్పటికీ సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం సూక్ష్మజీవులు ఆవిర్భవించాయి. అయితే ఇవి మామూలు కంటికి కనిపించినంత సూక్ష్మమైనవి. సముద్రపు లోతుల్లో, నీటి అడుగున ఇవి మనుగడ సాగించేవి. లక్షల సంవత్సరాల పరిణామం తర్వాత ఇవి మార్పును సంతరించుకోవటం మొదలైంది. ఏకకణ జీవులు బహుకణ జీవులయ్యాయి. వాటిలో అతి క్లిష్టమైన నిర్మాణం జరగసాగింది. బహుకణ జీవుల్లో అవయవ నిర్మాణం జరిగింది. అప్పుడు కొన్ని జీవులు నీటిలోనే ఉండిపోయాయి. ఇవి జలచరాలయ్యాయి. కొన్ని నేల మీదకు రాసాగాయి. ఇవి ఉభయచర జీవులయ్యాయి. నీటిలోనూ నేల మీద జీవించగలిగాయి. కొన్ని తిరిగి నీటిలోకి వెళ్ళి జీవించడం మొదలెట్టాయి. కొంతకాలానికి కొన్ని నేల మీద మాత్రమే ఉండిపోయి భూచర జీవులుగా ఉండిపోయాయి. ఇదంతా జరగడానికి లక్షల సంవత్సరాల సమయం పట్టింది. ఇలా పరిణామ క్రమంలో నేల మీద అతి భారీ శరీరంతో కూడిన జీవులు అభివృద్ధి చెందాయి. డైనోసార్లు అటువంటి భారీ కాయం కలిగిన జీవుల్లో అతి పెద్దవి. ఇప్పటికీ సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టింది. ఆ తాకిడికి భూమి మీద వాతావరణం పూర్తిగా మారిపోయింది. పర్యావరణం మొత్తం నాశనం అయిపోయింది. సముద్రాల్లో విపరీతంగా అలలు లేచాయి. భూభాగాన్ని ముంచెత్తే ఎత్తున అలలు విరుచుకుపడ్డాయి. భూకంపాలకు నేల విచ్చుకుంది. ఆ ఆస్ట్రాయిడ్ ఢీకొన్న వేగానికి భూమి మీద అగ్నిపర్వతాలు కూడా బద్దలై భూ వాతావరణం మొత్తం అతలాకుతలం అయింది. ఇవన్నీ ఒకే సమయంలో ఏర్పడడంతో పుట్టిన ఉపద్రవం కారణంగా భూమిది జీవరాశి తుడిచిపెట్టుకుపోయింది. డైనోసార్లు అంతరించిపోయింది ఈ సమయంలోనే. పాకే జంతువులు అంటే రెప్టైల్స్ మరణించాయి. సుమారు 75% వృక్ష జంతు జాతులు నామరూపాలు లేకుండా నశించిపోయాయని శాస్త్రజ్ఞులు ఊహించారు. ఇంత భారీ ఉపద్రవం ముంచుకొచ్చిన ఫలితంగా భూభాగం ఖాళీగా కనిపించసాగింది. భూ వాతావరణం, పర్యావరణం పెను మార్పులకు లోనయ్యాయి. ఈ ఖాళీలు పూరింపబడాలంటే కొత్త జీవులు పుట్టుకురావాలి. క్షీరదాలు అంటే మ్యామల్స్ పుట్టి వృద్ధి చెందసాగాయి. 10 మిలియన్ సంవత్సరాల తర్వాత ఈ క్షీరద జాతుల నుంచి 3 నుంచి 5,000 జాతులు ఉద్భవించాయి. వాటిలో ఒకటి ప్రైమేట్స్. ఇవి కోతుల మాదిరిగా ఉండేవి. ఈ ప్రైమేట్స్లో కూడా ఎన్నో పరిణామాలు జరిగాయి. మొదటి పరిణామం, ఇవి 2 గుంపులుగా విడిపోయాయి. ఒక జాతి హేప్లోరిన్స్. వీటి ముక్కు పొడవుగా ఉంటుంది. వీటికి కంటి చూపు అధికం. ఆ తర్వాత కొంతకాలానికి, అంటే ఇప్పటికీ 20 మిలియన్ సంవత్సరాల క్రితం పరిణామ క్రమంలో తోకలేని కోతి అంటే ఏప్ జాతి ఏర్పడింది. దీన్ని ప్రోకన్సిల్ అంటారు. ఇవి కోతుల్లాగా ఉన్నప్పటికీ వీటిలో మనుషులను పోలిన భౌతిక లక్షణాల ఉనికి కనిపించసాగింది. ఇవి మన పూర్వీకుల కంటే పెద్దగా ఉండేవని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. బరువు సుమారు 100 పౌండ్లు ఉండొచ్చని చెప్పారు. వీటికి తోకలేదు. ఆ తర్వాత ఇవి పరిణామం చెంది గిబ్బన్, గొరిల్లా వంటి జీవులుగా వృద్ధి చెందాయి. ఇప్పటికీ సుమారు 7 మిలియన్ సంవత్సరాల క్రితం చింపాంజీ కూడా ఏర్పడింది. వీటిని మానవులకు అత్యంత సమీప పూర్వీకులుగా భావిస్తూ ఉన్నారు.
ఆ తర్వాత ఆర్డిపిథికస్ అనే జాతి ఏర్పడింది. వీటి మెదడు ఏప్స్కి ఉన్నట్టుగా పెద్దగా ఉండేది. ఇవి చెట్ల మీద జీవించడం నేర్చుకున్నాయి. క్రమంగా ఇవి 2 కాళ్ల మీద నడవటం నేర్చుకున్నాయి. ఇవి కూడా పరిణామ క్రమంలో ఇప్పటికీ 4 మిలియన్ సంవత్సరాల క్రితం ఆస్ట్రలోపిథెకస్ అనే జాతిగా మారాయి. ఇవి చూడ్డానికి మానవుడిలాగే ఉండేవి. అయితే వీటిలో ఏప్స్ లక్షణాలు ఇంకా ఉన్నాయి. ఈ ఆస్ట్రలోపిథెకస్ జాతి పాదాలు ముందు వైపుకు పెరగటం మొదలైంది. దాంతో ఇవి చాలా సులభంగా 2 కాళ్ల మీద నడవగలిగేవి. ఇవి తమ చేతులతో రాళ్లను పట్టుకొని కొట్టడం అనే పద్ధతిని నేర్చాయి. ఈ జాతి మరి 2 జాతులుగా విడిపోయింది. ఒక జాతికి పెద్ద దవడలు ఉండేవి. రెండవ జాతికి మెదడు పెద్దగా ఉండేది. ఈ మెదడు పెద్దగా ఉండే జాతిలో పరిణామ క్రియ ముందుకు జరిగింది. ఇదో కొత్త జాతికి బీజం వేసింది. ఆ జాతి పేరు హోమో. ఇవి సారూప్య లక్షణాలు కలిగి ఉండేవి. హోమో అనే లాటిన్ పదానికి మానవుడు అని అర్థం. మానవ చరిత్రకు అంకురార్పణ హోమోతో ఆరంభమైంది. ఈ హోమోజీనియస్ జాతి సజాతీయ ధర్మాలున్న జాతి. హోమోజీనియస్ జాతి తొలితరం హోమో హ్యాబిలస్. ఇతన్ని హ్యాండీ మ్యాన్ అని కూడా అనేవారు. రాళ్లతో తయారు చేసిన పనిముట్లను ఉపయోగించేవాడు కదా, అందుకు. ఇప్పటికీ 1.9 మిలియన్ సంవత్సరాల క్రితం హోమో ఎరెక్టస్ జాతి తయారైంది. ఇతను పొడవాటి కాళ్ళను కలిగి ఉండేవాడు. భుజాలు చిన్నగా ఉండేవి. ఆధునిక మానవుడికి దగ్గరి పోలికలున్న జాతి ఇది. ఇతను చెట్లను విడిచిపెట్టి పూర్తిగా నేల మీద నివసించడం మొదలుపెట్టాడు. మెదడు పరిణామం ఒకంత పెద్దగానే ఉండేది. ఈ హోమో ఎరెక్టస్ జాతి ఆఫ్రికాను విడిచి వలసపోసాగింది. అలా మానవ జాతి భూమండలంపై వివిధ ప్రదేశాల్లో జీవనాన్ని కొనసాగించింది. అయితే ఇలా వలసపోయిన ఏ గుంపు నుంచి ఆధునిక మానవుడు అభివృద్ధి చెందాడన్నది ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు శాస్త్రవేత్తలు. కారణం, వీళ్ళు భూమండలం అంతటా విస్తరించారు. ఇప్పటికీ 3 లక్షల సంవత్సరాల క్రితం హోమోసేపియన్స్ జాతి పరిణామం చెందారు. హోమోసేపియన్ల మెదడు బాగా వికసించింది. తమ పూర్వీకుల కంటే చురుకుగా, తెలివిగా, కొత్త రకంగా ప్రవర్తించసాగారు. ఆహారం కోసం వేటాడేవాడు. వేటలో సరికొత్తగా తయారు చేసుకున్న రాతి పనిముట్లను ఉపయోగించేవాడు. తన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని తక్కిన జీవుల కంటే త్వరగా, సులువుగా అర్థం చేసుకోగలిగాడు. వాతావరణంలోని మార్పుల్ని గుర్తించగలిగేవాడు. వాటిని గుర్తుపెట్టుకోగలిగేవాడు. ఇతర జంతువుల దాడి నుంచి తనను తాను కాపాడుకోవడం నేర్చుకున్నాడు. సమయానికి తగ్గట్టు, పరిస్థితులకు తగ్గట్టు ఆలోచించడం, ప్రవర్తించడం అలవర్చుకున్న హోమోసేపియన్ మానవుడు నాగరికత దిశగా నడక సాగించాడు. నిప్పుని అర్థం చేసుకున్నాడు. సమూహాలుగా జీవించడం, వలసలు వెళ్లటం, తనది తన వాళ్లది అనే స్వార్థ చింతన చేయసాగాడు. మెల్లగా మొక్కల ఉత్పత్తుల్ని ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు. అవి మొలకెత్తడాన్ని అర్థం చేసుకున్నాడు. ఇకప్పుడు అతని వలసలు ఒకచోట స్థిరంగా నిలిచాయి. వ్యవసాయాన్ని నేర్చుకున్నాడు. ఆధునిక మానవుడి జీవితం మొదలైంది ఇక్కడ. మనిషి పూర్తిగా అభివృద్ధి చెందాడు. ఈనాటి ఈ ఆధునిక మానవుడు ఎన్నో సాంకేతికతల్ని కనిపెట్టాడు. నిత్య పరిశోధకుడిగా మారాడు. జీవితాన్ని ఎన్నో సౌకర్యాలతో సుఖవంతం చేసుకున్నాడు. అయితే ఈనాటికి ఎన్నో కొత్త మలుపులు తెలుసుకుంటూనే ఉన్నాం. ఆయా దశల్లో తొలి మానవులు జీవించిన పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ ఈనాటి మన జీవనానికి పనికొచ్చే సంగతులు ఏవైనా ఉంటే పరిశీలిస్తూ ఉన్నాం. భూమి మీద అక్కడక్కడా బయటపడుతున్న శిలాజాల నుంచి మానవ జీవన వికాసాన్ని అధ్యయనం చేస్తున్నాం. మన పూర్వీకుల రూపురేఖలు, వారు ఉపయోగించిన రాతి, ఎముక పనిముట్లు, ఆయుధాలు, ఆహారం, వంట పాత్రలు చూసి ఎన్నో విశేషాలు తెలుసుకుంటున్నాం. వారి అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాలు కూడా అర్థం చేసుకుంటున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.